నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంత్రి పొంగులేటిని కలిసిన డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాలని శ్రీనివాస్ రెడ్డికి వినతి కాంగ్రెస్ లో తీవ్ర విషాదం మాజీ ఎమ్మెల్యే రాజమల్లు కన్నుమూత జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి ఒక బఫూన్ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు హిమాచల్ ప్రదేశ్ లో భారీ హిమపాతం 475 రోడ్లు మూసివేత ప్రతిపక్షాలను చూసి భయపడుతున్న సీఎం జగన్ నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చిలీ కార్చిచ్చు 112 మందికి పైగా మృతి పూనం పాండే వివాదాస్పద ప్రచారం డిజిటల్ ఏజెన్సీ క్షమాపణలు విశ్వంభర్లో హీరోయిన్ ఫిక్స్ 18 ఏళ్ల తర్వాత మెరనున్న జోడీ ఆప్ నేత సంజయ్ సింగ్ కు షాక్ ఎంపీగా ప్రమాణ స్వీకారానికి నిరాకరించిన రాజ్యసభ చైర్మన్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రదాడి 10 మంది పోలీసులు మృతి ఇవాళ తెలంగాణ సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ అనంతరం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి తనకు ఎంపీ టికెట్ కేటాయించాలని డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ వినతిపత్రం అందజేశారు. నమస్కారం. డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్. వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాలని ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కలవడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులకు ధన్యవాదాలు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కేబినెట్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. హనుమంతరావు గారు మాజీ ఎంపీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కలిసిన పెద్దలందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నందుకు, పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయని పెద్దలందరూ చెప్తున్నందుకు, పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మంచి అవకాశాలుంటాయి. మనమందరం కూడా కష్టపడి పనిచేసి గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం తెచ్చుకోవడం జరిగింది. సోనియమ్మ దయ వలన తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అందరం కష్టపడి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సోనియమ్మకి కానుకగా తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చారు. అనూహ్యంగా ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. కాగా జిల్లా రాజకీయాల్లో రాజమల్లు తనదైన ముద్ర వేసుకున్నారు. ఆపదంటూ తన గడప తొక్కిన అందరినీ ఆదుకున్న ఆయన మరణాన్ని అభిమానులు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ఆయన మరణవార్త తెలిసిన జిల్లా ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చంద్రబాబు లాంటి మోసకారి ప్రపంచంలో ఎవరు ఉండబోరని అన్నారు. కావాలనే కుట్రపూరితంగా హామీల అమలుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేశారు. తమ పార్టీలో టికెట్ కోల్పోయిన బఫూన్స్ వేరే పార్టీలోకి వెళ్లి అసత్య ఆరోపణ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఒక బఫూన్ అని సీరియస్ గా కామెంట్ చేశారు. ఇప్పుడు బాలశౌరి చేసిన అన్యాయాలు, అక్రమాలన్నీ బయటపడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలశౌరి ఎవరికైనా నమ్మక ద్రోహం చేయగలరని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇక రాజకీయాల్లో కనిపించడని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మునిగిపోయే నావతో చేతులు కలిపడని ఎద్దేవా చేశారు. నమ్ముకున్న వాళ్ళని పవన్ కళ్యాణ్ నట్టేట ముంచుతున్నాడని అన్నారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని పిలుపునిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ హిమపాతం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచు భారీగా కురుస్తుండటంతో 333 స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నీటి సరఫరాకు కూడా ఆటంకం కలుగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. అంతేగాక రాష్ట్రంలోని 5 జాతీయ రహదారులు సహా 475 రోడ్లను అధికారులు మూసివేశారు. చంబాలో 56, కాంగ్రాలో 1, కిన్నౌర్లో 6, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు మంచు కారణంగా బ్లాక్ అయ్యాయి. 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో కుదేలైందని, ప్రతిపక్షాలను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన బై బై జగన్ ప్లకార్డులు పట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే సీఎం జగన్ మళ్లీ ప్రజల వద్దకు ఓట్ల కోసం వస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే ధైర్యం కూడా చేయడం లేదంటూ ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులను నట్టేట ముంచారని, జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్తున్న తమను ఆపే హక్కు పోలీసులకు లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు వైసీపీని పాతరేయడం ఖాయమని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే, ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. లాటిన్ అమెరికా కంట్రీ చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తుంది. 2 రోజుల క్రితం మొదలైన అగ్నికిల్లలు అడవులను దాటి నగరాలను చుట్టుముడుతున్నాయి. ఇప్పటి వరకు మంటల్లో సుమారు 112 మందికి పైగా మృతి చెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి. వైల్డ్ ఫైర్ ను ఆర్పేందుకు ఫైరింగ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్లు పోస్ట్ పెట్టించానంటూ నటి పూనం పాండే చేసిన వివాదాస్పద ప్రచారం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిలో భాగమైన డిజిటల్ ఏజెన్సీ SCH బ్యాంక్ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కోసం పూనం పాండే చేసిన ప్రచారంలో మేము భాగమయ్యాం. దీనిపై మేము క్షమాపణలు తెలియజేయాలనుకుంటున్నాం. అవగాహన కోసం మేము అలా వ్యవహరించాం. 2022లో భారత్లో 123,907 సర్వైకల్ క్యాన్సర్ కేసులు, 77,348 మరణాలు నమోదయ్యాయి. పూనం తల్లి కూడా క్యాన్సర్తో పోరాడి మృతి చెందారని చాలా మందికి తెలియకపోవచ్చు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న విషాదం కారణంగా దీన్ని అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఆమె చర్య వల్ల ఆన్లైన్లో దీని గురించి అత్యధికులు శోధించారంటూ ఏజెన్సీ తన ప్రకటనలో వివరణ ఇచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనం మృతి చెందారంటూ ఆమె వ్యక్తిగత ఖాతాలో సిబ్బంది పోస్ట్ చేయడం ఇండస్ట్రీకి షాక్ ని గురిచేసింది. ఆ మరుసటి రోజే తాను చనిపోలేదంటూ నటి వీడియో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. గతేడాది దసరా రోజు విశ్వానికి మించి అనే ఆసక్తికరమైన పోస్టర్తో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను టీం అధికారికంగా ప్రకటించింది. చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారని వార్తలు వచ్చాయి.
వాటికి చెక్ పెడుతూ స్టార్ హీరోయిన్ త్రిషను ఖరారు చేసింది చిత్ర బృందం. ఆమె విశ్వంబర సెట్లోకి అడుగుపెడుతున్న వీడియోను పంచుకొని నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కు షాక్ తగిలింది. సోమవారం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయాల్సి ఉండగా అందుకు సభా చైర్మన్ జగదీప్ ధన్ఖర్ అనుమతి ఇవ్వలేదు. సభ ఆదేశాలను పాటించినందుకు సంజయ్ను గతేడాది జూలైలో రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో యాప్ మరోసారి రాజ్యసభకు ఆయన్ను నామినేట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకారం, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ సింగ్ సోమవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ జైలు అధికారులను ఆదేశించారు. అయితే రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ సంజయ్ సింగ్ పై నమోదైన ప్రత్యేక హక్కుల ఉల్లంఘన ఆరోపణలను విచారిస్తుంది. అందుకే ప్రమాణ స్వీకారానికి ధన్ఖర్ పర్మిషన్ ఇవ్వనట్టు తెలుస్తుంది. కాగా మనీ లాండరింగ్ కేసులో గతేడాది అక్టోబర్ 4న ఈడీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసింది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. డేరా ఇస్మాయిల్ ఖాన్లోని చోడ్వన్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రముఖులు దాడి చేశారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 6 తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు 3 రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. బులెటిన్ హైలైట్స్ మరొకసారి. మంత్రి పొంగులేటిని కలిసిన డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాలని శ్రీనివాస్ రెడ్డికి వినతి. కాంగ్రెస్ లో తీవ్ర విషాదం, మాజీ ఎమ్మెల్యే రాజమల్లు కన్నుమూత. జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి యొక్క బఫూన్, మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ హిమపాతం, 475 రోడ్లు మూసివేత. ప్రతిపక్షాలను చూసి భయపడుతున్న సీఎం జగన్, నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు. చిలీ కార్చిచ్చు, 112 మందికి పైగా మృతి. పూనం పాండే వివాదాస్పద ప్రచారం, డిజిటల్ ఏజెన్సీ క్షమాపణలు. విశ్వంభర్లో హీరోయిన్ ఫిక్స్, 18 ఏళ్ల తర్వాత మెరనున్న జోడీ. ఆప్ నేత సంజయ్ సింగ్ కు షాక్, ఎంపీగా ప్రమాణ స్వీకారానికి నిరాకరించిన రాజ్యసభ చైర్మన్. పోలీస్ స్టేషన్ పై ఉగ్రదాడి, 10 మంది పోలీసులు మృతి. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.